మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏ కులానికి వ్యతిరేకం కాదు. ఓన్లీ ఓసీకి సంబంధించిన తమ హక్కులను సాధించుకోవడం కోసమే ఓసీ పేదల కోసం ఈడబ్ల్యూఎస్ పెట్టింది. దాన్ని అమలు చేసుకోవడం కోసం, దానికి కమిషన్ ఏర్పాటు చేసుకోవడం కోసమే ఈ సభ పెట్టడం తప్ప ఇంకోటి కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరంతా కూడా పత్రికా సోదరులు సహకరించాలని చెప్పడం కోరుతూ ఇప్పుడు అధ్యక్ష వారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. హన్మకొండ ప్రెస్ క్లబ్ లోపల పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ క్లబ్కు వచ్చినటువంటి పత్రికా విలేకరులందరికీ ఓసీజేఎస్ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, ఓసీల హక్కుల సాధన కొరకు జనవరి 11వ తారీఖు నాడు ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లోపల 1,00,000 మందితోటి భారీ బహిరంగ సభ నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా జాతీయ స్థాయిలో ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని, విధిగా రాష్ట్ర స్థాయిలో దాన్ని అమలు చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండు. ఆ డిమాండ్తో పాటు ఇంకా కొన్ని కూడా డిమాండ్లు ఇందులో చేర్చడం అనేటువంటిది జరిగింది. అగ్ర కులాలుగా పేర్కొనబడుతున్నటువంటి రెడ్డి, వెలుమ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడి మరియు రిజర్వేషన్లు పొందనటువంటి సామాజిక వర్గాలకు అనేక సమస్యలు ఉన్నాయి. అందులో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. కేవలం కులాల పేరుతోటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆపుతా ఉన్నారు. ఎక్కడైనా పేదవాళ్ళే కాబట్టి ఓసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాలి. అట్లాగే ఇతర సామాజిక వర్గాలకి ఏ రకంగానైతే జాతీయ స్థాయిలో కమిషన్లు ఉన్నాయో మా ఓసీలందరికీ కూడా జాతీయ స్థాయిలో కమిషన్ ఏర్పాటు చేయాలని, అట్లాగే అనేక సంవత్సరాల పోరాట ఫలితంగా 2019 లోపల అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్ రాజ్యాంగాన్ని సవరించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని అమలు చేసుకోవడానికి కూడా 2 సంవత్సరాలు పోరాటం చేసినాం. అప్పుడు ఈ రాష్ట్రం లోపల అమలవుతూ వస్తున్నది. కానీ దానికి 8 లక్షల రూపాయల ఆదాయమే పెట్టారు. మరి 8 లక్షల రూపాయల ఆదాయం కంటే దాన్ని కనీసం 10 లక్షల రూపాయలకు పెంచాలనేటువంటిది కూడా మా డిమాండ్లో ఒక భాగంగా ఉంది. అయితే అనేక సంవత్సరాల పోరాట ఫలితంగా రాజ్యాంగాన్ని సవరించి ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ మీద కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. దాన్ని తీసేయాలని చెప్పి కూడా పత్రికల ద్వారా కానీ రకరకాలుగా సోషల్ మీడియాలో కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. మేము వారికి కోరేది ఏమిటంటే, ఏ సామాజిక వర్గంలోనైనా పేదలే. ఈడబ్ల్యూఎస్ 10% ఆఫ్ చేయమని చెప్పి కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. భారత అత్యున్నత న్యాయస్థానం కూడా 10% అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్లు సబబైంది అని కూడా చెప్పినప్పటికీ వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా వాటిని ఆపు చేయాలని చెప్పి, ఆపు చేసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకా టెట్ రాసినప్పుడు ఉపాధ్యాయ అర్హత మార్కులు కొన్ని సామాజిక వర్గాలకు 45, కొన్ని సామాజిక వర్గాలకు 60, మా ఓసీ బిడ్డలందరికీ 90 మార్కులు పెట్టారు. అంటే పిల్లలకు చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయులు మరి వాళ్ళు మంచిగా చదువుకొని ఉంటేనే పిల్లలకు చదువు చెప్తారు. కాబట్టి మరి మా వాళ్ళు ఓసీలు 90 మార్కులు రాక ఎలిజిబుల్ కాకపోతే మరి విద్యార్థులకు చదువు చెప్పే కాడ ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మాకు ఆ 90 మార్కుల నుంచి 70% తగ్గించాలనేటువంటిది కూడా
మా డిమాండ్లో ఒక భాగం. అట్లాగే ఉద్యోగం మరియు విద్యా విషయంలో ఈ పోటీ పరీక్షలలో కూడా మాకు వయోపరిమితి, మా వాళ్ళు 35 సంవత్సరాల వరకే ఉండాలి. మిగతా వాళ్ళు కొంతమందికి 40 సంవత్సరాలు, కొంతమందికి 45 సంవత్సరాలు వయోపరిమితి పెడతా ఉన్నారు. మరి విద్యా ఉద్యోగాలలో ఆ వయోపరిమితి అనేటువంటిది అందరికీ ఒకే భాగంగా ఉంటే మంచిది. దాన్ని కూడా సడలించాలనేటువంటిది మా డిమాండ్లో ఒక భాగం. అట్లాగే ఇప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు కూడా కొన్ని ఈడబ్ల్యూఎస్ బాపతి ఉంటున్నాయి, వాటిని కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకే వర్తింప చేయాలని, వీటన్నింటికి ఒక సర్టిఫికెట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీ చేయాలంటే తహసీల్దార్లు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అలాంటి ఇబ్బందులు లేకుండా మళ్ళీ ప్రతి సంవత్సరము సర్టిఫికెట్ తీసుకోవాలనేటువంటిది ఒక నిబంధన పెట్టారు. ఆ నిబంధనను సడలించాలి. కనీసం ఒక సర్టిఫికెట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ 5 సంవత్సరాల కాల పరిమితికైనా ఉండాలనేటువంటి ఈ డిమాండ్ల మీద మేము పెద్ద ఎత్తున ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లోపల ఓసీ బిడ్డలంతా చదువుకునేటువంటి విద్యార్థులు కానీ, ఉద్యోగం చేసే వాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ అత్యధిక సంఖ్యలో 1,00,000 మందికి పైబడి ఈ యొక్క సమావేశానికి హాజరవుతారని మేము ఆశిస్తూ, ఆ దిశగా కాస్త పత్రికా విలేకరులు కూడా మా అగ్రకులాలో ఉన్నటువంటి పేదల కొరకు మీరు విస్తృతమైనటువంటి ప్రచారాన్ని ఇచ్చి, ఇది మారుమూల గ్రామాలకు కూడా ఈ యొక్క ఓసీలకు అగ్రకుల పేదలకు జరుగుతున్నటువంటి సమస్యలను మీ ద్వారా తీసుకుపోవాలని చెప్పి ఆశిస్తూ నేను మీ నుంచి సెలవు తీసుకుంటున్నా. జై ఓసీ, జై ఓసీ, ఓసీల ఐక్యత, ఓసీల ఐక్యత, ఓసీల ఐక్యత. ఈరోజు ఓసీజేఏసీ సందర్భంగా ఓసీజేఏసీ ఆధ్వర్యంలో వరంగల్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసినటువంటి ఈ మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఓసీజేఏసీ అనేది అగ్రకులాలైనటువంటి రెడ్డి, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, తర్వాత మార్వాడి, కమ్మ కులాలతోటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యక్షులుగా శ్రీ గోపు జయపాల్ రెడ్డి గారు, సెక్రటరీగా శ్రీనివాస్ గారు, ట్రెజరర్గా నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈ ఓసీజేఏసీ ఆధ్వర్యంలో మన వరంగల్ జిల్లా నందు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో జనవరి 11వ తారీఖు 2026 సంవత్సరంలో ఒక భారీ బహిరంగ సభ ఓసీ సింహగర్జన పేరుతోటి నిర్వహించుకోవడానికి మేమంతా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మేము ఓసీ సింహగర్జన పోస్టర్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఓసీ జేఏసీ అనేది ఏ కులాలకు కూడా మేము వ్యతిరేకం కాదు. ఓసీలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులను, అన్యాయాలను మేము నలుగురు తెలియజేయడం కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తూ, మా హక్కులను కూడా కాపాడుకోవడం కోసమే ఈ సింహగర్జన ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజుల్లో చాలామంది మరి రాజకీయ నాయకులు కానీ, ఇటు పవర్లో ఉన్న వాళ్ళు కానీ, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ మరి కేవలం బీసీల పాట పాడుకుంటూ ఓసీలను విడమర్చుతున్నారు. అలా కాకుండా మరి ఓసీలుగా మేము కూడా దాదాపు 24% ఓసీలో ఉన్నాం. మేము కూడా మరి రాష్ట్ర అభివృద్ధిలో కానీ, దేశాభివృద్ధిలో కానీ భాగస్వాములుగా ఉన్నాం. మేము కూడా పరిపాలనలో కొన్ని సంవత్సరాలుగా ఉండి మరి పురోభివృద్ధికి తోడ్పడుతున్నాం. అలాంటి మా ఓసీలను మరి ఈ మధ్య కాలంలో కొందరు పనిగట్టుకొని కించపరుస్తున్నారు, కులాలను పేర్లు పెట్టి కించపరుస్తున్నారు. అలాంటి వారికి హెచ్చరిక చేయడం కొరకే ఈ ఓసీజేఏసీ అని ఏర్పాటు చేసి ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్నాం. గతంలో 2018లో ఒక 50,000 మందితోటి మనం కేటీసీ గ్రౌండ్ నందు బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభను ఏర్పాటు చేసి మరి దానికి
వరంగల్ జిల్లా అనేది పోరాటాలకు పురిటిగడ్డ కాబట్టి వరంగల్ నుండే మన ఓసీ జేఏసీ కూడా మరొక సమావేశాన్ని ఏర్పాటు చేసి మా ఉనికిని మా యొక్క స్థిరత్వాన్ని కాపాడు కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మరి రెడ్డి, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈసారి ఈ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో 1,00,000 మందికి పైన మరి ప్రతి ప్రాంతం నుండి కూడా వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాం. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లా నుండి వరంగల్, హన్మకొండ, జనగాం, మహబూబాద్, ములుగు, భూపాలపల్లి అన్ని ప్రాంతాల నుంచి అన్ని గ్రామాల నుండి ఉన్నటువంటి ఓసీలందరూ కూడా ఈ సమావేశానికి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మరి మా ప్రెసిడెంట్ గారు తెలియజేసినటువంటి డిమాండ్ల సాధన కొరకు మరి మా ఉనికిని నిలబెట్టుకోవడం కొరకు మాత్రమే ఇది చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పత్రికా విలేకరులు మీరందరూ కూడా మాకు సహకరించాలని ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని మనవి చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ అన్ని కులాల వాళ్ళు రావడం జరిగింది. మరి వారి యొక్క ఉద్దేశం కూడా వారు ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా తెలియజేయడానికి ఇది వేదిక అవుతుందని ఈ మీటింగ్లో అన్ని రాజకీయ పార్టీల యొక్క నాయకులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను ప్రతి ఒక్కరిని గ్రామ సర్పంచ్ కాడ నుంచి మొదలు పెడితే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పూర్వం ఉన్న వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాం. వారందరికీ కూడా ఇదే మా యొక్క ఆహ్వానంగా తెలియజేస్తున్నాం. అందరూ కూడా దీన్ని సక్సెస్ చేయాలని చేస్తారని ఆశిస్తూ ముగిస్తాం. రోజు ప్రెస్ క్లబ్లో నిర్వహించినటువంటి మా ఓసీ జేఏసీ అధ్యక్షులు గోపి జయపాల్ రెడ్డి గారికి, వెంకటేశ్వరరావు గారికి, శ్రీనివాసరావు గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మేము జనవరిలో తలపెట్టిన 11వ తారీఖు మీటింగ్కి అందరం సంఘటితంగా పెద్ద ఎత్తున నిర్వహించుకోవాలని ఈ యొక్క సభని దిగ్విజయంగా జరుపుకోవాలని మా యొక్క ఓసీ జేఏసీ మీటింగ్లో రాబోయే తరాలకు కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి, పిల్లలకు కూడా ఇబ్బంది ఉంది కాబట్టి ఈ ఓసీ వెనకబడిన మా వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని, ఏ పార్టీలకు కూడా అతీతం కాదు, ఎవరికి కూడా ఇది కాదు. ఈ యొక్క ఓసీ జేఏసీ ఎవరైతే వెనకబడి బాగా పేద పిల్లలు ఉన్నారో వాళ్ళందరి కోసం చేయాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాను.